వైసీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అక్కడ బలమైన టీడీపీ అభ్యర్థిని ఎదుర్కోలేక ప్రతిసారి చతికిలబడుతోంది. అంతేకాదండోయ్, వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన ప్రతి అభ్యర్థి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తున్నారట. ఇన్ఛార్జీలు కూడా వచ్చిన వారే వచ్చినట్లే తట్టాబుట్టా సర్దేస్తున్నారట. హ్యాట్రిక్ విజయాలతో బలంగా పాతుకుపోయిన ఆ సైకిల్ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఉన్న బలమేంటి అనేది ప్రత్యర్థి పార్టీలకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందట. కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా టీడీపీ కంచుకోటపై జగన్ పాచికలు పారతాయా? హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న ఫ్యాన్ లీడర్ తట్టుకొని నిలబడగలుగుతారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గానికి అక్కడి రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. బయట నుంచి చూడ్డానికి ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం హీట్ పుట్టిస్తుంది ఇక్కడి రాజకీయం. ఇక్కడ పాలిటిక్స్ చేయడం అంటే కత్తిమీద సాము అనే చెప్పాలి. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. చిన్న చితక పనులకు ఆశపడేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకని అందరికీ సర్ది చెప్పుకొని పోతూ ప్రత్యర్థి రాజకీయ ఎత్తుగడల్ని పసిగడుతూ ప్రత్యర్థులకు చెక్ పెడుతూ ఈ పర్చూరు నియోజకవర్గంలో రాజకీయం చేయటం అంత ఈజీ టాస్క్ మాత్రం కాదు. పర్చూరు నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండానే ఎగురుతూ వస్తోంది. ఇప్పటివరకు 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందితే 7 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014 నుంచి వరుసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలుపొందుతూనే ఉన్నారు. అందుకే అతన్ని హ్యాట్రిక్ ఎమ్మెల్యే సాంబన్న అని పిలుచుకుంటారక్కడి ప్రజలు. తొలిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక బలగాన్ని తయారు చేస్తున్నారు సాంబశివరావు. ఓటమి లేని నేతగా తనకు తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నారు. 2012లో రాజకీయాల్లోకి వచ్చిన ఏలూరి పర్చూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తిరగటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, పరిష్కారం చూపటంతో వారితో మమేకమైపోయారు. సాంబశివరావు స్వతహాగా ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవటం, వ్యవసాయంపై మక్కువ ఉండటం ఆ నియోజకవర్గ రైతులకు మరింత దగ్గర చేసింది. 2014 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు సాంబశివరావు. వైసీపీ ప్రత్యర్థి గొట్టిపాటి భరత్ని ఓడించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2019లో పర్చూరు నియోజకవర్గంలో రాజకీయ కురువృద్ధుడు వైసీపీ అభ్యర్థి అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఏలూరి సాంబశివరావు పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. అలాగే 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ ఎడం బాలాజీని మట్టి కరిపించి హ్యాట్రిక్ కొట్టారాయన. ఇక్కడ అందరూ గమనించాల్సిన ఓ ప్రత్యేకత ఏంటంటే ఏలూరి సాంబశివరావుపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులంతా రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. 2014లో ఏలూరిపై పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి భరత్ ఆ తర్వాతి నుంచి రాజకీయాల నుంచి దూరమయ్యారు. 2019లో ఏలూరిపై ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక 2024లో ఏలూరిపై పోటీ చేసి ఓడిపోయిన ఎన్ఆర్ఐ బాలాజీ సైతం అమెరికా వెళ్లిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 3 అభ్యర్థులను ఇక్కడ వైసీపీ నిలబెడితే 3 సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఇలా ఓడిన ఆ 3 రాజకీయాల నుంచి తట్టాబుట్టా సర్దుకుని ఏకంగా పాలిటిక్స్కే టాటా బై చెప్పేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గంలో వైసీపీ 2-3 ఇన్ఛార్జీలను నియమించింది. అయినా ఒక్కరు కూడా పర్చూరులో పూర్తి స్థాయిలో నిలబడలేదు. రావి రామనాథం బాబు అయితే కొంతకాలం వైసీపీ తరపున పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు బాధ్యతలు చూసుకోవాలని అధిష్టానం చెప్పటం, ఆయన చీరాల నుంచే పోటీ చేస్తానని చెప్పటం, ఈ గ్యాప్లో ఆమంచి కాంగ్రెస్కు వెళ్లటం, ఆ తర్వాత పర్చూరుకి 2024 ఎన్నికల నాటికి సరైన అభ్యర్థే లేకుండా పోయారు. ఏలూరి సాంబశివరావును ఎదుర్కొనే సరైన నేతను గడిచిన దశాబ్దంన్నర కాలంలో ఇక్కడ వైసీపీ తయారు చేయలేకపోయింది. 2014, 2019, 2024లో జరిగిన ఎన్నికల్లో ఏలూరి తన మెజారిటీని తానే బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. దీంతో ఇప్పుడు వైసీపీ కొత్త ఆలోచన చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో రాజకీయం చేసిన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదనారెడ్డిని పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది. 1994 తర్వాత గాదె కుటుంబం ఈ నియోజకవర్గంలో రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు.
3 దశాబ్దాల తర్వాత గాదె కుటుంబం ఇక్కడ రాజకీయం చేయటానికి వస్తే ఇప్పటికే వరుసగా 3 సార్లు విజయం సాధించిన ఏలూరి సాంబశివరావు ముందు నిలబడగలరా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. 2 సార్లు కాంగ్రెస్లో 2 సార్లు టీడీపీ నుంచి గెలుపొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి రాజకీయ ఉద్దండుడినే ఓడించిన ఏలూరి సాంబశివరావుకు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఏ నియోజకవర్గం నుంచి వెళ్లిపోయిన గాదె కుటుంబం ఏలూరిని ఎదుర్కోగలదా అనే టాక్ వినిపిస్తోంది. వైసీపీకి ఇక్కడ బలమైన అభ్యర్థులు దొరకడం, ఇన్ఛార్జీలుగా ఉన్నవారు రాణించలేకపోవటం, ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని వెళ్లిపోవటం లాంటివి జరుగుతున్న తరుణంలో పాత పంచకట్టు రాజకీయం ఏమైనా ఉపయోగపడుతుందేమో అని వైసీపీ భావిస్తోందని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.